ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మన సొసైటీని, దేశాన్ని, ప్రపంచాన్ని గానం పరిశీలిస్తే ఒక మరణ సంస్కృతి ఏర్పడుతుందని మనం గమనించవచ్చు. ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి వేరొక మతానికి సంబంధించిన వాడిని, వర్గానికి సంబంధించిన వాడిని చూసి అసహించుకుంటూ, హింసిస్తూ చంపుతున్న రోజుల్లో ఉన్నాం. మన దగ్గర జరగకపోవచ్చు, కానీ అనేక చోట్ల ఇది జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కూల్స్లో డ్రగ్స్ సరఫరా చేయడం, మనం చూస్తున్న టీవీ ప్రోగ్రామ్స్, ఆహారానికి సంబంధించి ఇంకా వీడియో గేమ్స్ ఎక్కువ శాతం కూడా మనకు తెలియకుండా ఇక మరణ సంస్కృతిని మనలో ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. పరిశీలించుకోవాలి. దానికి వ్యతిరేకంగా ఈనాటి వాక్యం తెలియజేస్తుంది. ప్రభు అంటున్నారు, నేను వచ్చినది తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆ యొక్క చిత్తం ఏమిటంటే జీవాన్ని ఇవ్వడానికి, జీవ సంస్కృతిని ఏర్పాటు చేయడానికి. ఇదిగో నన్ను ఆలకించి విశ్వసించి వారు ఈ యొక్క జీవితాన్ని, నిత్య జీవితాన్ని పొందుతారు. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. ఈ యొక్క మరణ సంస్కృతి వెంబడి వెళ్తున్నామా, లేదా ప్రభుని అనుసరించి జీవ సంస్కృతి వెంబడి వెళ్తున్నామా, జీవాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నామా?